తెలంగాణని పట్టి కుదిపేస్తున్నటువంటి అంశం అంటూ ఏదన్నా ఉందంటే ఎరువులు ఎరువులకు సంబంధించి కాదు, ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్ళకి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్యలో ఏదన్నా పొలిటికల్ ఇష్యూ, ప్రజలతో ముడిపడినటువంటి పొలిటికల్ ఇష్యూ ఉంది అంటే ఇది ధాన్యం కొనుగోళ్ళు, రైతుల ఇబ్బందులు మాత్రమే. అది తెలంగాణలో చాలా తీవ్రంగా కనిపిస్తుంది. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో పోల్చిస్తే తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి దిగుబడి పెరగడము, విస్తీర్ణం పెరగడము, జలవనరులు అందుబాటులో ఉండడము, దీంతో ఈ కొనుగోళ్ళు అనేటటువంటిది సమస్యగా మారింది. ఈ మధ్యకాలంలో చూసాము చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘట్టం. నెల రోజుల పాటు అక్కడ ధాన్యాన్ని పెట్టుకొని అమ్మలేక, అంటే కొనుగోళ్ళు లేక, కాంటా వేయక దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నామంటే రైతులు ఆవేదన వ్యక్తం చేయడం. మొదట అయితే దీని మీద బీఆర్ఎస్ ఉద్యమ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సైతం ఎంటర్ అయ్యి రైతు ఘోష, బీజేపీ భరోసా అంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి చర్యలు. ప్రభుత్వం అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితిని కల్పిస్తాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఒక ఆందోళన మొదలెడితే స్పందించక తప్పదు. ఎందుకంటే రాజకీయంగా దాని యొక్క పర్యవసానాలు వేరేగా ఉంటాయి కాబట్టి. ఇది ఇప్పుడు అయితే ఇది నిజానికి రాజకీయ పార్టీలు ఏం చేసినా కొంత అనుమానాస్పదంగా, సందేహాస్పదంగా ప్రజలు చూస్తూ ఉంటారు. మీడియా కానీ ప్రజలు కానీ వీళ్ళకి ఏదో దీంట్లో ఏదో ప్రయోజనం ఉంది, ఓట్ల కోసం చేస్తున్నారులే అని. అధికార పక్షం సైతం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనల పట్ల ఇంటర్నల్గా కొంచెం మెజర్స్ తీసుకున్నప్పటికీ బహిరంగంగా చూస్తే వాళ్ళు ఖండిస్తూ ఉంటారు. ఏమీ లేదు, ఇప్పుడే ఈ మధ్యకాలంలోనే చూసాం మనం, రేవంత్ రెడ్డి 80% కొనుగోళ్లు జరిగిపోయినాయి, ధాన్యం ఇంక 20% ఉంది, 10 రోజుల్లో క్లియర్ అయిపోద్దని. కానీ వాస్తవిక పరిస్థితులు అలా ఉన్నట్లుగా కనిపించట్లేదు. కానీ నిజమేంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే 2 రకాలుగా చీలిపోయి ఉంటుంది. ఒకటి ప్రధాన ప్రతిపక్షానికి అనుకూలంగా ప్రధాన ప్రతిపక్షమే నిర్వహించే మీడియా ఒకటైతే, మరొకటి ప్రభుత్వం నుంచి వాణిజ్య ప్రకటనలు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకం ఎందుకు అనేటటువంటి ధోరణిలో ప్రభుత్వానికి సానుకూలంగా ఉండే మీడియా. ఈ 2 మీడియాల మధ్య వాస్తవం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఎగ్జాగరేషన్ చేసి ఏది జరిగినా ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తూ ఉంటారు ప్రతిపక్షంలో ఉండేటటువంటి మీడియా. దానివల్ల దానికి వాస్తవికత లేదు, వాస్తవికత రాదు అనేటటువంటి ఒక బ్రాండ్ ముద్ర పడిపోయి ఉంటుంది. ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో న్యూట్రల్గా ఉన్నట్లుగా కనిపిస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాళ్ళు చాలా వరకు ఇష్యూస్ని తగ్గించి చూపడానికి చేస్తూ ఉంటారు ప్రయత్నం. దానివల్ల ఏదో మేజర్ అయితే తప్ప దానివల్ల కూడా వాస్తవం బయటకు రాదు. ఇక సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాకి ఏదైనా సెన్సేషనలిజం ఉంటే తప్ప వాళ్ళు సామాజిక బాధ్యత తీసుకోరు. అంటే సటైరికల్గా ఉండాలి, మీమ్స్ ఉండాలి, కామెడీ ఉండాలి, లేదా బూతులు తిట్లు ఉండాలి. ఇలాంటివి ఉంటే మాత్రం ఆ వైరల్ కంటెంట్ని ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణి ఉండేటటువంటి వార్తలకే మేము సోషల్ మీడియా అంత పెద్దగా ఉన్నప్పటికీ వాటికే పెద్ద ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. అందువల్ల ఇది రైతు సమస్య ఏంటి, వాస్తవికంగా ఏం జరుగుతుంది, ప్రజలు ఎలా స్పందించాలి రైతుల పట్ల అనే దానికి నిజమైనటువంటి నిర్ధారణ, నిజమైనటువంటి తూకం రాళ్ళు ఏమీ లేవు. ఇప్పుడు ఎవరి గోల వాళ్ళే. ఎందుకంటే రాజకీయ పార్టీలు గోల, మీడియా గోల, సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి వ్యూవర్షిప్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా అయితే టీఆర్పీలు, ఇవే ప్రాధాన్యమైనటువంటి నేపథ్యంలో ఎవరి గోల వారిదే, ఎవరి బాధ ఎవరి గోస వాళ్ళే చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక రైతు ఆదర్శప్రాయంగా అలా చేశాడు, అది మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ జరిగిన వాస్తవం ఏంటి అనేది తనంతట తాను పొందినటువంటిది. ఒక రైతు ఏం చేశాడు అనేది వీడియో తీసి తానే మీడియాలో, అంటే ఇప్పుడు యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. అది ఖచ్చితంగా, ఎందుకంటే రైతులు తమ బాధని తాము చెప్పుకుంటే ఈ ప్రభుత్వాలు ఖండించలేవు, ప్రతిపక్షాలు సపోర్ట్ అక్కర్లేదు, ప్రజల దృష్టిలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఎందుకంటే అతను రైతు కాదు అని ఎవరు చెప్పలేరు. ఇంకా ప్రతిపక్షం సపోర్ట్ చేసినా చేయకపోయినా అతను చెప్పాలనుకున్నది ప్రజలకు చెప్పగలుగుతాడు. ప్రభుత్వము ఖండించలేదు, ఎందుకంటే ప్రతిపక్షాలు చేసినాయి అని చెప్పలేదు. అందువల్ల ఎవరి బాధ వాళ్ళు, ఎవరి ఘోష వాళ్ళు వ్యక్తం చేయాలి అనే దానికి ఇప్పుడున్నటువంటి మీడియాలో ఖచ్చితంగా ఈ మెయిన్ స్ట్రీము సోషల్ మీడియా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఫోన్లో వీడియో తీసి పాలమూరు రైతు ఒక అతను పెట్టాడు. కింటాకు 19 కిలోలు తరుగు పేరిట రైస్ మిల్లర్ల దోపిడీ. క్వింటాకు 19 కిలోలు అంటే నిజానికి చాలా దిగుబడి వచ్చింది, బాగుంది అనుకుంటే క్వింటాలో 19 కిలోలు పోతున్నాయంటే ఎంత దారుణంగా మోసపోతూ ఉంటారు. అసలు ఏం జరిగింది, ఎందుకు పోయింది అంటే ఆ రైతు పేరు కొమ్మరి తిరుపతయ్య, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం. 480 బస్తాలు దిగుబడి వచ్చింది అనుకుంటే
ఇతను అమ్మాలనుకుంటే కోత కోసిన తర్వాత 3 రోజులు వరి ధాన్యాన్ని ఆరబెట్టి తర్వాత కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అతను మాయిశ్చర్ వచ్చింది అంటూ వాళ్ళు ఫస్ట్ దీన్ని మళ్ళీ ఎండబెట్టండి అన్నారు. ఎండబెట్టండి అన్న తర్వాత ఓకే ఎండబెట్టాడు. ఎండబెట్టిన తర్వాత మధ్యలో సంచులు లేవంటూ మళ్ళీ 3 రోజుల పాటు వాయిదా వేశారు. వాయిదా వేసినప్పుడు పంటకు వర్షం వచ్చింది. వర్షం వస్తే మళ్ళీ తడిచింది. తడిచిన తర్వాత మళ్ళీ నానిన వాటిను ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మాయిశ్చర్ 3 రోజుల తర్వాత మాయిశ్చర్ చూస్తే లారీలు లేవు అని చెప్పారట. లారీలు లేకపోవడం వల్ల మేము కొనలేమని. మళ్ళీ వర్షం వచ్చి వడ్లు తడిచిపోయాయి. తడిచిపోయిన తర్వాత వాటిని మళ్ళీ ఆరబోసి మాయిశ్చర్ చూపించిన తర్వాత సంచుల్లోకి నింపారు. చివరిగా లారీలు లేవని మళ్ళీ లారీలు లేవని చెప్పి మళ్ళీ అనడంతో ఇంకా ఈ లారీలు లేవని వీళ్ళే అంటున్నారని చెప్పి అతను రైతే ప్రైవేట్గా ట్రాక్టర్ తీసుకొచ్చి 3,000 రూపాయలు రోజుకి పెట్టి తానే తెచ్చుకుని తానే తరలించడానికి సిద్ధపడితే కనుక అప్పుడు రైస్ మిల్లర్లు వచ్చారు. వచ్చిన తర్వాత దీన్ని ఇంత 19 కిలోలు, క్వింటాలకు 19 కిలోలు తక్కువైనాయి అంటే తూకం తగ్గి ఇది మాయిశ్చర్ ఉంది, ఇది రకరకాల రూపాల్లో అతన్ని చేశారు. ఇది సాధారణ అంటే ఒక రైతు మాత్రమే స్పందించాడు. 100కో కోటికో ఒకళ్ళు స్పందిస్తూ ఉంటారు. ఏం జరుగుతుందని మొత్తం కథ అంతా ఏం జరిగింది, ఎన్ని రోజులు పట్టింది, దీనివల్ల ఎంత నష్టపోతున్నామని. అయితే దీంట్లో ఉండేటటువంటి డేంజర్ ఏంటంటే ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగకపోతే కనుక చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నష్టం ఎందుకు జరుగుతుందంటే ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఈ ప్రాంతాలకు వచ్చేసాయి. ఇంకా కేరళలో ఇంకో 2-3 రోజులు వస్తాయి. జూన్ 1st వీక్ నాటికి తెలంగాణలో ప్రవేశించాయంటే వడ్లు ఇప్పుడు కళ్ళాల్లో బయట ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్నటువంటివి తడిచిపోతే కనుక చాలా తీవ్రంగా నష్టపోతారు రైతులు. ఇప్పుడు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి. ఇంక ఉన్న టైము 4-5 రోజుల టైం మాత్రమే. ఈ 4-5 రోజుల్లో మిగిలినటువంటి ధాన్యాన్ని అంతా కొనకపోతే రైతులు తీవ్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. ఆ దుస్థితిని మనం వర్ణించలేము. అందువల్ల ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు ఆందోళనని చేస్తున్నాయి కనుక మనం పట్టించుకోక్కర్లేదని కానీ, లేదంటే ఇది ఎప్పుడూ ఉండేదే అని ప్రభుత్వం కానీ భావిస్తే నిజంగా రైతులు నష్టపోతారు. ఈ రైతు ఉదంతం మనకు తెలియజేస్తున్నది. 2 సార్లు వర్షం వచ్చింది, 2 సార్లు ఆరబెట్టాను, ఇంక కొరత అంటే సంచులు లేవని, లారీలు లేవని, ఈ కూలీలు లేరని, ఇవన్నీ సాధారణమైన విషయం. కానీ ప్రకృతి నుంచి మిగిలినవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రకృతి నుంచి వచ్చేటటువంటి విపత్తును ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు. అది రాకముందే, ఎందుకంటే ఋతుపవనాలు వచ్చి తడిచిపోకముందే వీటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వేగవంతం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాతావరణాన్ని చూస్తే కనుక ఏమేమి చర్యలు తీసుకున్నాం, ఎంత కొనుగోలు చేసామనేటటువంటి వాస్తవిక పరిస్థితుల కంటే రాజకీయంగా అటాక్ చేయడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షాలు ఇష్యూని ఫోకస్డ్గా చెప్పకుండా ఓవరాల్ చేస్తూ చాలా అంటే ఎక్కడెక్కడైతే ఇష్యూ తీవ్రంగా ఉందో దాని మీద దృష్టి పెట్టకుండా ఓవరాల్గా రాష్ట్రం అంతా దారుణంగా ఉందని చెప్పడంతో ఇష్యూ డైల్యూట్ అయిపోతుంది. నిజమైనటువంటి కొనుగోళ్లు ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతాన్ని హైలైట్ చేయడం, దాని మీద దృష్టి పెట్టడం కాకుండా జనరలైజ్డ్గా ప్రభుత్వం అంతా దారుణం అనడంతో ప్రతిపక్షాల విమర్శలకి శాంక్టిటీ తగ్గిపోవడంతో ఆ సీరియస్నెస్ కోల్పోతుంది. ఇది తెలంగాణకు సంబంధించి ఎక్కడి గొప్పలు అక్కడే ఉన్నటువంటి విధంతాన్ని ప్రభుత్వం అప్రమత్తం కావడానికి ప్రభుత్వానికి ఉండేటటువంటి టైము డెడ్లైన్ ఇంకా 4-5 రోజులు మాత్రమే. ఆ డెడ్లైన్ లోపల కనుక ప్రభుత్వం కోలుకొని కొనుగోలు చేయకపోతే ఇది చాలా ఈ ఏడాది రైతులకు తినేటటువంటి దెబ్బ ఆర్థికంగాని పంట నష్టపోవడం వీటన్నిటిలో దెబ్బతినేటటువంటి దెబ్బని ఎవరు భర్తీ చేయలేరు. ఎందుకంటే పరిహారాలు ఇవన్నీ వాళ్ళకి పండించిన దాంతో పోలిస్తే ఏం కాదు. ఇప్పుడు మనం చూస్తే కనుక సాక్ష్యపత్రిక బ్యాలెన్స్డ్ వార్త, చాలా బ్యాలెన్స్డ్గా. ఎందుకంటే సాక్ష్యపత్రిక తెలంగాణకు సంబంధించి న్యూట్రల్గానే కొంతమేరకు న్యూట్రల్గా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రాలో తనకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రాకి సంబంధించి సాక్షి పత్రిక ఎగ్జాగరేటెడ్గా వార్త ఉంటుంది. ఆ ప్రభుత్వం మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద కానీ, ఈ పార్టీల మీద కానీ తెలంగాణకి సంబంధించి పొలిటికల్ ఇంట్రెస్ట్లు తక్కువ కాబట్టి కొంతమేరకు న్యూట్రల్గా ఉంటుంది సాక్షిపత్రిక. ఈ రైతుల సమస్యను ప్రజెంట్ చేసే విధానంలో కూడా బ్యాలెన్స్ పాటించింది. రైతు గోస చూడండి, 80% ధాన్యం ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పండి అంటూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనని హెడ్లైన్స్ అంటే పతాక శీర్షిక కింద ప్రచురించింది. అంటే ముగిసిన రైతు గోస బీజేపీ భరోసా యాత్ర ముగిసిన సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో ఎక్కడ కొన్నారో చెప్పండి, ఏం జరిగింది అంటూ రైతుల ఆగ్రహం, కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు ఆగ్రహాన్ని ఒక పతాక శీర్షికలో ఒక ప్రధాన వార్తగా ఇస్తే సైడ్ బ్యానర్ కింద
కొనుగోళ్లలో ధాన్యం కొనుగోళ్లలో నెంబర్ 1 అంటూ మేము కొనుగోళ్ళ ప్రభుత్వం వెర్షన్, ఒకటేమో ప్రతిపక్షం ఇచ్చినటువంటి వెర్షన్ని వేశారు, ఇంకొక వైపు ఏమో చూస్తే కనుక ప్రభుత్వ వెర్షన్. అంటే 2 వెర్షన్లు. మనకి వాస్తవం ఏంటి అనే దానికంటే ప్రభుత్వం ఎలా చెప్తుంది, ప్రతిపక్షం ఎలా చెప్తుంది, మీరే తేల్చుకోండి అన్నట్లుగా ఇక్కడ 80% ధాన్యం కొనుగోలులో నెంబర్ 1 బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మెరుగ్గా కొన్నాము. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకోవడం అనేది తెలంగాణకు అవసరం లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రం రైతు తన ఇల్లు, తన పంట, తన దిగుబడి, దీని గురించి తన ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించుకుంటారు. కాబట్టి వేరే వాళ్ళు ఎవరో చేశారు, అక్కడ చేయలేదు, మేము చేసాము, ఇవన్నీ పొలిటికల్. అందువల్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రికార్డు స్థాయిలో సేకరణ జరిగినట్లుగా జూన్ 1లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లు కాదు, నిజానికి ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సింది జూన్ 1లోగా. ఎందుకంటే 3 రోజుల్లో ఇంకా ఉంది కాబట్టి 3 రోజుల్లో కంప్లీట్ చేయాలి. చేయకపోతే కనుక ఏం జరుగుతుంది అంటే వర్షాలు, ఋతుపవనాలు వస్తున్నాయి కాబట్టి చాలా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వీటిని 3 రోజులే, వీళ్ళకి ఉన్న డెడ్లైన్ని ఒక రకంగా చెప్పాలంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంగీకరించినట్లుగా చెప్పాలి. ఇక ధాన్యం కొనుగోలులో బాధ్యతను విస్మరించిన కేంద్రం అంటూ బట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వం మీద కొంత నింద వేయడానికి ఒక ప్రయత్నం చేశారు.